తెలంగాణలో గణనాథులు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. రేపు వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకునే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. గణేష్ శోభాయాత్ర నిమజ్జనోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు. మరోవైపు చీమ చిటుకుమన్నా సరే ఇట్టే పసిగెట్టేలా పోలీసులు నిఘాను కూడా పెంచారు. భారీగా బలగాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే అటు హుస్సేన్ సాగర్ లో కూడా నిమజ్జనం కొనసాగుతోంది. మరో 5 పెద్ద చెరువులతో సహా 73 కొలంలో నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధం చేయడం కూడా జరిగింది. వినాయక నిమజ్జనోత్సవాలకు జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కూడా ఆయా జిల్లాలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ మేరకు విగ్రహాల నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు భారీ క్రేన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో సమస్యలు రాకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తారో మరింత సమాచారాన్ని వరంగల్ జిల్లా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పద్మ గత 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు పూర్తి స్థాయిలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటే గణపతి మరికొద్ది సేపట్లో నిమజ్జన ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ 9 రోజుల పాటు పూర్తిగా ఆ గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ప్రశాంతంగా ఎంజాయ్ చేసినటువంటి యువకులు కావచ్చు ఇవాళ గణనాథు నిమజ్జనానికి పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత ఏడాది కంటే కూడా ఈ సంవత్సరం అదనంగా గణపతి విగ్రహాలు ఎక్కువైనట్టు చెప్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం వరంగల్ నగరం చిన్నవడ్డపల్లి చెరువు దేశాపేటలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో నిమజ్జనం పూర్తి స్థాయిలో జరగబోతున్న నేపథ్యంలో ఇక్కడ చూస్తున్నాం మనం ఏంటంటే మొత్తం ఒక హడావుడి కనపడుతున్న పరిస్థితి. ఇటు మున్సిపల్ అధికారులు కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, పూర్తి స్థాయిలో వేలాది మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేసి నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కీలకంగా ఉన్నటువంటి వరంగల్ నగరానికి ప్రధానంగా ఇక్కడ ఎందుకంటే ట్రై సిటీస్ ఉంటాయి, వరంగల్, హన్మకొండ, కాజుపేట నగరాలు ఉంటాయి. ఈ నగరాల్లో ప్రధానంగా గల్లీకి చాలా విగ్రహాలు ఉన్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే చాలా ప్రధానంగా ఉన్నటువంటి వరంగల్ నగరానికి సంబంధించిన చిన్నవడ్డపల్లి చెరువులో నిమజ్జనం చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఇటు మున్సిపల్ అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వరంగల్ నగరానికి సంబంధించి చాలా విగ్రహాలు మొత్తం ఇక్కడికే వస్తున్న పరిస్థితి. ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత ఇక్కడ ఎందుకంటే ఎక్కడికి కూడా ఇబ్బంది కలగకుండా పోలీస్ అధికారులు కావచ్చు, అటు మున్సిపల్ సిబ్బంది కావచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇక్కడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చే విధంగా ఎందుకంటే 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజ చేసిన భక్తులు అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం చిన్నవడ్డపల్లి చెరువులో ఇటు విజువల్స్ లో చూసుకుంటే ఇక్కడ పెద్ద విగ్రహాలు అయితే ఏదైతుందో తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడం కోసం ఇప్పటికే అధికారులు భారీగా అవి ఏర్పాటు చేసిన పరిస్థితి, తడకలు ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా పెద్ద మొత్తంలో క్రెయిన్స్ కూడా ఉన్నాయి. క్రెయిన్స్ కూడా పెద్ద భారీ విగ్రహాలు వస్తే కనుక క్రెయిన్స్ సహాయంతో లోపల తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రధానంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇటు మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మెడికల్ వైద్యాధికారులు కావచ్చు, ఈ పోలీస్ సిబ్బంది కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నిరంతరం పోలీసు పహారాలో ఇక్కడ చేసిన ఏర్పాట్లు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి ఆ పోలీస్ అధికారులు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు నిర్వహించుకున్నటువంటి భక్తులు కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రధానంగా మనతో చూస్తున్నాం. అది ఎందుకంటే నగరంలో మొత్తం ట్రై సిటీస్ ఇవాళ ఏర్పాటు చేశారు కాబట్టి మొత్తం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే పూర్తిగా భద్రతా పహారాలో నిమజ్జనం ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతోటి వరంగల్ ఏసీపీ నందిరం నాయక్ సార్ తోటి మాట్లాడదాం. అంటే నిమజ్జనం సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ సిబ్బంది మంది ఎంతమంది పనిచేస్తారు, పూర్తిగా ఎలాంటి భద్రత మధ్య నడుస్తుందో తెలుసుకుంటున్నాం. నమస్తే అండి సార్, ఎట్లా నిమజ్జనం ఏర్పాటు ఎట్లా చేస్తారో దీనికి సంబంధించి ఎలాంటి భద్రత నడుస్తుంది? ఇప్పుడు ఏర్పాట్లన్నీ చేయడం జరిగినాయి. మనకు ఫస్ట్ టైం ఇప్పుడు కోట చెరువు దగ్గర ఈసారి నిమజ్జనం లేదు. కోట చెరువుకు సంబంధించినటువంటి నిమజ్జనాన్ని కూడా చిన్నవడ్డపల్లి చెరువుకు షిఫ్ట్ చేయడం జరిగింది. సో మనము నిన్నటి వరకు కూడా కోట చెరువు ఉన్నది అనేటువంటి దాంతో అక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కొన్ని కోర్టు ఆర్డర్ మూలంగా దాన్ని అక్కడ నుంచి మళ్ళీ చిన్నవడ్డపల్లి చెరువుకు షిఫ్ట్ చేయడం జరిగింది. సో మనము గతంలో ఏర్పాటు చేసిన విధంగా 4 క్రేన్లు ఎటువైపు మెయిన్ రోడ్ వైపు ఈ ప్లాట్ఫామ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కోట చెరువుకు సంబంధించినటువంటి 3 క్రేన్లను ఈ సైడ్న ఇటు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇప్పుడు మనకు ఈ చిన్నవడ్డపల్లి చెరువులో 8 క్రేన్లతోని మనం నిమజ్జనం చేయబోతున్నాము. సో భక్తులకు మనవి ఏంటంటే ఆర్గనైజర్స్కి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత తొందరగా విగ్రహాలను మరి తీసుకొని నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించి తొందరగా నిమజ్జన ప్లేసెస్కు వస్తే బాగుంటుంది. సో ఎటువంటి డీజే సౌండ్స్ కావచ్చు, ఎట్లాంటి భారీ శబ్దాలు వచ్చేటువంటి వాటికి అనుమతి లేదు. చిన్న మైకులు భక్తి భావంతో మరి వచ్చినట్టయితే బాగుంటుంది.
సో ఈ విషయంలో పోలీసులకు అందరూ కూడా సహకరించి ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్, పోలీస్ సిబ్బంది ఎంతమంది పాల్గొంటారు అంటే, ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలు వస్తుంటారు, కొంచెం వృద్ధులు వస్తుంటారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయబోతుంది? అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది చాలా మంది ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొంటారు. అంటే ప్రధానంగా ఉన్నటువంటి దీంట్లో కంట్రోల్ మానిటరింగ్ చేయాల్సిన మొత్తం పోలీస్ శాఖ కీలకం. దీంట్లో ఇక్కడ సీసీ ఫుటేజ్ మానిటరింగ్ చేసే దాంట్లో ప్రధానంగా ఉంటారు. ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? పోలీస్ సిబ్బంది ఎంతమంది పాల్గొంటారు? సో ఇప్పటి వరకు మనకు వరంగల్ డివిజన్లో 3 పోలీస్ స్టేషన్ పరిధులలో ముఖ్యంగా 3 ప్లేసులలో మనకు నిమజ్జనం ఉన్నది. దీనికి 400 మంది పోలీస్ సిబ్బందితోని మామ్నూరు పీటీసీ, అదేవిధంగా మడికొండ సిటీసీతో పాటు సిసిఎస్, టాస్క్ ఫోర్స్, లోకల్ పోలీస్తోని భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. సో ఎవరికి ఎట్లాంటి ఆటంకం కలగకుండా సాఫీగా వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. మా సిపి గారి ఆదేశాలతోని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో రూట్స్ కూడా ఎక్కడెక్కడ డైవర్ట్ చేస్తున్నామో, ఎక్కడెక్కడ మేము ఓపెన్ చేసినామో అన్నీ కూడా మీడియా ద్వారా అందరికీ కూడా నిన్న అందరికీ చెప్పడం జరిగింది. సో భక్తులందరూ దాన్ని ఒకసారి చూసుకొని ఆ రూట్లో పోలీసులు సూచించినటువంటి రూట్లలో వస్తే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అవుతుంది. సో దీనికి పోలీసు ఆల్రెడీ మనము ఇప్పుడు లిఫ్టింగ్ పార్టీసు, అదేవిధంగా పుషప్ పార్టీసు, అదేవిధంగా పెట్రోలింగ్ పార్టీస్తో పాటు జంక్షన్లలో కూడా మా వాళ్ళను పెట్టడం జరిగింది. సో నేను ఏసీపీతో పాటుగా ఇంకొక 10 మంది సిఐలు, సుమారు 20 మంది ఎస్ఐలు, టోటల్ 400 మంది సిబ్బందితో ఈ యొక్క బందోబస్తు కార్యక్రమాన్ని చేస్తున్నాము. సో ఎట్లాంటి ఆటంకం కలగకుండా, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో ఇక్కడికి వచ్చినటువంటి నిమజ్జనం ప్లేస్కి వచ్చేటువంటి పిల్లలు కావచ్చు, లేకుంటే నిర్వాహకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ చెరువులో ఎవరు దిగడానికి వీల్లేదండి. అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వారికి వారి యొక్క విగ్రహాలను అందిస్తే సరిపోతుంది, వాళ్ళు నిమజ్జనం చేస్తారు. ఎవరు కూడా నీళ్ళలో దిగడానికి వీలు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. గతంలో కంటే ఈసారి విగ్రహాలు ఎక్కువ పెరిగినాయని చెప్పి అధికారులు ఎక్కడప్పుడే తెలుస్తున్న పరిస్థితి మీ దృష్టికి ఏమైనా ఉందా? నిజంగానే ఎక్కువ పెరిగినాయి, అదే స్థాయిలో ఉండబోతుంది? ఈసారి విగ్రహాలు మనకు ఇప్పుడు ప్రతి విగ్రహాన్ని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు సుమారుగా ఒక 1000 విగ్రహాలు ఆన్లైన్ అయినాయి, పెద్ద విగ్రహాలు. సో ఇంకా కొన్ని చిన్న విగ్రహాలు కొన్ని ఆన్లైన్ కాలేదు, ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి. ఈసారి సుమారుగా మన వరంగల్ డివిజన్లో సుమారు చిన్న పెద్ద అన్ని విగ్రహాలు కలిపి సుమారు ఒక 3000 విగ్రహాలు ఉండవచ్చు. ఓకే, చూస్తున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సుమారుగా వరంగల్ ట్రై సిటీలో ఇటు వరంగల్ నగరం కావచ్చు, కాజుపేట నగరం కావచ్చు, హన్మకొండ నగరం కావచ్చు, మనం చూస్తున్నాం. ఈ ట్రైల్ దీంట్లో పెద్ద పెద్ద విగ్రహాలను తీసుకొచ్చి దీంట్లో ఇటు మున్సిపల్ సిబ్బంది మనం చూస్తున్నాం, వీళ్ళని లైవ్లో చూడొచ్చు, విజువల్స్లో కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే భారీ విగ్రహాలు వస్తే కనుక దీంట్లో పెట్టి దీని నుంచి దాని చెరువులకు షిఫ్ట్ చేసే పరిస్థితి. ఎందుకంటే భారీ క్రెయిన్స్ కూడా ఉన్నాయి. భారీ క్రెయిన్స్తో పాటు దీంట్లో విగ్రహం పెట్టి మున్సిపల్ సిబ్బంది పూర్తి స్థాయిలో సపోర్ట్ తోటి పోలీస్ సిబ్బంది భారీ కఠినమైన భద్రత పూర్తి స్థాయిలో నిమజ్జనం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎందుకంటే నగరంలో ప్రధానంగా ఏదో నిమజ్జన కేంద్రాల దగ్గర ఏదైతుందో చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అక్కడ నిమజ్జన స్పాట్లుగా గుర్తించిన దగ్గర సుమారుగా సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగానే ప్రధానంగా నిమజ్జనం చేసే అవకాశం ఉంది. దాని విధంగానే ఇప్పుడు పోలీస్ సిబ్బంది కావచ్చు, మెడికల్ సిబ్బంది కావచ్చు, సుమారుగా వరంగల్ నగరంలో ప్రధానంగా గతము అంటే లాస్ట్ ఇయర్ 6000 చిల్లర పైచిలకు విగ్రహాలు నిమజ్జనం చేసినట్టు అధికారులు లెక్క చెప్తున్న పరిస్థితి. సుమారుగా ఈ సంవత్సరం 6500 నుంచి 7000 వరకు కూడా ఈ విగ్రహాలు పెట్టినట్టు అధికారులు లెక్క చెప్తున్న పరిస్థితి. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే వరంగల్ ట్రై సిటీలో హన్మకొండ కావచ్చు, కాజుపేట కావచ్చు, హన్మకొండ వరంగల్ నగరం కావచ్చు, పూర్తిగా వరంగల్ ట్రై సిటీ పరిధిలో చూసుకుంటే సుమారుగా 6500 నుంచి 7000 విగ్రహాలకు నిమజ్జనం చేసే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా శాఖల వరకు చూసుకుంటే ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మెడికల్ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ప్రధానంగా పోలీసు మొత్తం భారీ పహారం మధ్యలో నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు కూడా వృద్ధులు వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు, ఎవరు కూడా చెరువులో దిగొద్దని ఇప్పటికే పోలీసు వారు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఎందుకంటే అది చెరువులు కొంచెం ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది, లోపలికి ఉంటాయి కాబట్టి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాతనే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది భక్తులు కూడా వస్తుంటారు కాబట్టి మాట్లాడే వాళ్ళు, ఎందుకంటే ఎంతో 9 రోజుల పాటు పూర్తిగా ఘనంగా నిమజ్జనం చేయడం, ఘనంగా పూజలు చేసిన తర్వాత ఇక్కడ నిమజ్జనం చేసే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఎందుకంటే 9 రోజుల పాటు ఎందుకంటే గణపతి అంటే అందరికీ చాలా భక్తి భావం ఉంటుంది, ఆ నేపథ్యంలోనే చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూస్తున్నాం మనం కొంతమంది భక్తులు కూడా గణపతి భక్తులు ఉన్నారు, వారి దగ్గర విగ్రహాలు కూడా కొన్ని నిమజ్జనానికి తీసుకొచ్చిన పరిస్థితి. కొంతమంది యువకులు ఉన్నారు, చూద్దాం వారితో మాట్లాడే పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఇప్పుడు నిమజ్జనం చేస్తురా? చేస్తాను. ఎన్ని రోజులు పూజలు బాగా చేసిరా? చేసిన 9 days.